ఈ ఆర్టికల్ ఒకసారి చూడమా. ఇండియాస్ రివైజ్డ్ క్రిమినల్ లా ప్రపోజల్స్ అని ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ పేపర్ టు పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఎస్. అయితే దేర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. క్లియర్? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ద ఇన్స్టిట్యూట్స్ అండ్ ది యాక్ట్స్ విచ్ యాక్చువల్లీ అండర్స్కోర్స్ రిగార్డింగ్ ది క్రిమినల్ ఇష్యూస్. అంటే నథింగ్ బట్ ఆఫెన్సెస్ అంటే ఏంటి, అఫెన్స్ యాక్టివిటీస్ చేస్తే ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుంది, ఇట్లాంటి యాక్ట్స్ని అండ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పోలీస్ వ్యవస్థను కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ, కోర్టు సిస్టమ్స్ని, వీటన్నిటినీ కలిపి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని అంటామన్నమాట. అయితే ఇండియాలో వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ యాక్ట్స్, చట్టాలకి వచ్చేసరికి మనకి ప్రీవియస్ యాక్ట్స్ అన్నీ కూడా బ్రిటిష్ టైంలోనే ఆరిజిన్ అయి ఉన్నాయన్నమాట. క్లియర్? అండ్ ఇండియా వాంట్ టు బ్రేక్ ద షాకిల్స్. క్లియర్? అంటే అర్థం ఏంటి అంటే ఏవైతే ది బ్రిటిష్ ఆరిజిన్ యాక్ట్స్ అవి ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఇండియనైజ్ చేస్తాము అనేది ప్రెజెంట్ గవర్నమెంట్ యొక్క వర్డ్స్ అన్నమాట. సో దానికి అడుగులేయడమే ఈ క్రిమినల్ లాస్ని చేంజ్ చేయడం అన్నమాట. అర్థమవుతుందమ్మా? సో దెర్ ఆర్ ది ఐపీసీ, క్లియర్, అండ్ దెర్ ఈస్ ది సిఆర్పిసి అండ్ దెర్ ఈస్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. క్లియర్? సో ఈ 3 యాక్ట్స్ని కూడా కంప్లీట్గా ఓవరాలింగ్ చేస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ కొత్త బిల్స్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ 3 బిల్స్కి కూడా న్యూ నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఏదైతే ఉందో దీన్ని భారతీయ న్యాయ సంహిత అని పిలుస్తారు. అండ్ సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్షా సంహిత అని పిలుస్తారు. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య స్మృతి అని పిలవడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఈ మూడిటిని కూడా పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే వీటికి ఫస్ట్ బిల్స్ అనేవి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వెళ్ళి రివ్యూ అయిన తర్వాత కొన్ని చేంజెస్ అన్నిటినీ కూడా అమెండ్మెంట్ చేసుకొని కొత్త బిల్ని గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందనమాట. క్లియర్? ఈ బిల్స్ని పెట్టడం అనేది జరుగుతుంది. ప్రొసీజర్ మీకు తెలుసు, జనరల్గా పాలిటీలో మనం చూస్తాము. ఒక చట్టం రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ రూపంలో పెడతారు. అది హౌస్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత అది యాక్ట్ కింద మారుతుంది. అవునా? రైట్. అయితే ఇప్పుడు ఈ బిల్స్లో ఇంపార్టెంట్ చేంజెస్ ఏవైతే చేయడం జరిగిందో వాటిని మనం డీటెయిల్డ్గా నీట్గా చూద్దాం. రైట్. సో ఇనీషియల్గా ఈ భారతీయ న్యాయ సంహితలో, క్లియర్, సో ఈ ఐపీసీలో ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో అవి ఇంపార్టెంట్ అమ్మా. వాటిని నేను జాగ్రత్తగా చెప్తాను. మీ మెయిన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఏదైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో దాంట్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా రాయండి. అండ్ ఒకసారి చూడమా, కొత్త బ్యాచెస్ అనేవి ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ విశాఖపట్నంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఎవర్ ఫీజ్ అమ్మా. విశాఖపట్నంలో ఫీజు అనేది కేవలం 45,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు 45,000కే మీకు కంప్లీట్ ప్రోగ్రామ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. 1st January 2024 నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. సో ఆఫర్ అనేది 31st December వరకు మాత్రమే ఉంటుందమ్మా 45,000కి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు అనమాట. అయితే ద ఫస్ట్ చేంజ్ దట్ ద న్యూ బిల్ హ్యాస్ కమ్ ఏంటి అంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు ది సెక్షన్ 113. సెక్షన్ 113 దేని గురించి? దట్ ఈజ్ రిలేటెడ్ విత్ ది డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం. క్లియర్? డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజంని ఇండియాలో ఫస్ట్ టైం ఐపీసీ సెక్షన్స్లో పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? అయితే ది భారతీయ న్యాయ సంహిత బిల్ 1లో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ డెఫినేషన్ అనేది కాస్త వేగ్గా ఉంది అని చెప్పి మళ్ళీ క్రిటిసిజమ్స్ వచ్చిన తర్వాత దీన్ని మోడిఫై చేస్తూ తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? రైట్. అయితే ఇప్పుడు ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఈ కొత్త డెఫినేషన్ అనేది అండర్ ఉవాపా యాక్ట్ ప్రకారం. క్లియర్? సో ఉవాపా ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటూ ఇన్స్పిరేషన్గా ఈ కొత్త బిల్లో పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో
టెర్రరిజం డెఫినేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా సెక్షన్ 113 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిల్లో పెట్టడం జరిగిందనమాట. క్లియర్? రైట్. అయితే ఈ ఉవాపాలో కానీ జనరల్గా ఏముంటుంది, టెర్రరిజం అంటే ఎవరైతే ఇండియా యొక్క చూడండి యూనిటీని, క్లియర్, ఇండియా యొక్క యూనిటీని, ఇండియా యొక్క ఇంటిగ్రిటీని చూడండి, యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ, క్లియర్, ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ ఇండియా యొక్క సావర్నిటీ, ఒకవేళ ఎవరైనా సరే వీటిని డిస్టర్బ్ చేసినట్లయితే దాన్ని టెర్రరిస్ట్ యాక్ట్ కింద కన్సిడర్ చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో ఇండియా యొక్క యూనిటీని, ఇంటిగ్రిటీని, ఎకనామిక్ సెక్యూరిటీని, సావర్నిటీని డిస్టర్బ్ చేసినట్లయితే దాన్ని టెర్రరిజం కింద కన్సిడర్ చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. అయితే అట్లా చేసేవాళ్ళు ఇండియన్స్ అయినా ఇంకే కంట్రీకి సంబంధించిన వాళ్ళనైనా ఎవరినైనా సరే మనం టెర్రరిస్టుల కింద కన్సిడర్ చేయాలి అని ఈ బిల్లో పెట్టడం జరిగింది. సో ఎర్లియర్ డెఫినేషన్లో అంత క్లియర్గా లేదన్నమాట. కేవలం ఒక పొలిటికల్, ఎకనామిక్, సోషల్ స్ట్రక్చర్, పబ్లిక్ ఎమర్జెన్సీ అన్న డెఫినేషన్స్తో వేగ్గా ఉన్నది. ఇప్పుడు కాస్త ఇంకా వైడ్గా చేస్తూ ఉవాపా యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. క్లియర్? రైట్. సో అయితే ముందు ఈ భారతీయ న్యాయ సంహిత బిల్ 1లో ఈవెన్ ఒకవేళ ఎవరైనా నాన్ వైలెంట్ స్పీచ్ అనేది, నాన్ వైలెంట్ స్పీచ్, క్లియర్, నాన్ వైలెంట్ స్పీచ్ ఇచ్చినా సరే ఎర్లియర్ బిల్లో అంటే ఇఫ్ దే ఇట్ థ్రెటన్స్, క్లియర్, ఈ యూనిటీ వీటిని థ్రెటన్ చేసే విధంగా కొద్దిగా నాన్ వైలెంట్ స్పీచ్ ఇచ్చినా సరే వాటిని టెర్రరిస్ట్ డెఫినేషన్గా పెట్టడం జరిగింది. బట్ క్రిటిసిజమ్స్ అనేవి వాటికి ఎక్కువ వచ్చాయన్నమాట. క్లియర్? సో ఇలా నాన్ వైలెంట్ స్పీచెస్ కూడా టెర్రర్ యాక్ట్ మార్క్స్ అనేవి పెట్టినట్లయితే ఇండియాలో పొలిటికల్ అపోజిషన్ అనేది ఉండదు అని మెయిన్ క్రిటిసిజం అనేది రావడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్ని ఏదైనా అన్నారు అనుకోండి, సో దే మే కన్సిడర్ దిస్ యాజ్ ఏ టెర్రరిస్ట్ యాక్ట్ అండ్ సెక్షన్ 113 ప్రకారం వాళ్ళకి జైలు శిక్ష కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా ఉంటుంది అని అపోజిషన్ వాళ్ళు అవుట్ క్రై, అంటే నథింగ్ బట్ వీళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని క్రిటిసిజం ఇవ్వడంతో ఈ కొత్త బిల్లులో వాటిని చేంజెస్ అనేవి చేశారనమాట. క్లియర్? అండ్ మరొక చేంజ్ ఏంటి అంటే ముందు వరకు కేవలం ఈ టెర్రరిస్ట్ యాక్ట్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ది హై వాల్యూడ్, క్లియర్, ఆర్ హై వాల్యూడ్ ఆర్ ది ఎగ్జాక్ట్ చాలా ప్రాపర్గా హై లెవెల్లో ఎవరైనా హై క్వాలిటీ అనమాట, క్లియర్, హై క్వాలిటీ కౌంటర్ ఫీట్ ఇండియన్ పేపర్ కరెన్సీ అనేది చేశారనుకోండి. క్లియర్? కౌంటర్ ఫీట్ ఇండియన్ పేపర్ కరెన్సీ అంటే నథింగ్ బట్ ఎగ్జాక్ట్ 2000 రూపీస్ నోట్, ఎగ్జాక్ట్ 500 రూపీస్ నోట్, ఎగ్జాక్ట్ 100 రూపీస్ నోట్, ఇట్లా హై క్వాలిటీ పేపర్స్ తయారు చేసిన వాళ్ళనే టెర్రరిస్టుల కింద కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చూడండి కొత్త డెఫినేషన్ ప్రకారం ఎవరు ఎటువంటి కౌంటర్ ఫీట్ ఇండియన్ కరెన్సీ, కౌంటర్ ఫీట్ అంటే నథింగ్ బట్ డూప్లికేట్ నోట్స్ అనమాట, ఎవరు ఏ విధమైన డూప్లికేట్ నోట్స్ తయారు చేసినా అది టెర్రరిస్ట్ యాక్ట్ కిందే వస్తుంది అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ వెల్కమ్ స్టెప్. ఎందుకంటే ఇండియాలో చాలా వరకు కౌంటర్ ఫీట్ కరెన్సీ అనేది పక్క కంట్రీస్ నుంచి, క్లియర్, సో నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి రూట్ అవుట్ అవుతుంది అనమాట, ఇండియాలోకి వస్తుంది. సో దీనివలన ఇండియన్ ఎకనామిక్ సెక్యూరిటీకి డ్యామేజ్ ఉంటుందన్నమాట. క్లియర్? సో కౌంటర్ ఫీట్ కరెన్సీ, డూప్లికేట్ కరెన్సీ అనేది ఇండియాలో ప్యారలల్ ఎకానమీ క్రియేట్ చేస్తుంది, ఎకనామిక్ డీస్టెబిలిటీ అనేది తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. అట్లాంటివి ఉండకుండా క్లియర్ ఎటువంటి కౌంటర్ ఫీట్ కరెన్సీ తయారు చేసేటట్టు ఎవరైనా దొరికినా వాళ్ళని టెర్రరిస్టుల కింద గుర్తిస్తాము అని కొత్త డెఫినేషన్లో పెట్టడం జరిగిందనమాట. ఆ కరెన్సీ పేపర్లో అయినా, కాయిన్ రూపంలో అయినా, ఇంకే మెటీరియల్ అయినా సరే, క్లియర్, ఇంకే విధంగా ఉన్నా సరే వాళ్ళని టెర్రరిస్టులుగా కన్సిడర్ చేస్తాము అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, దే ఆల్సో టేకింగ్ ఇట్లా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసి ఎవరైనా మనీ సమకూర్చుకున్నా ఆర్ వాళ్ళ దగ్గర మనీ ఉన్నా సరే ఆ మొత్తం ప్రాపర్టీ అంతా కూడా గవర్నమెంట్ యాక్చువల్లీ తీసేసుకుంటుంది. క్లియర్? అంటే ద పీపుల్ హూ కమిట్స్ ది టెర్రర్ యాక్టివిటీస్, సో వాళ్ళ ప్రాపర్టీస్ రైట్. సో ఈ విధంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తూ ప్రాపర్టీ ఏదైతే వాళ్ళు ఎక్వైర్ చేసుకున్నారో దాన్ని అంతటినీ కూడా గవర్నమెంట్ సీజ్ చేస్తుంది అనమాట, గవర్నమెంట్ తీసేసుకుంటుంది. క్లియర్? రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్ ఆల్సో సేస్ దట్ ఈ మెయిన్ ఈ అసెట్స్ని సీజ్ చేసుకునే పవర్ అనేది అట్లీస్ట్ ది
ర్యాంక్ బిలో ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే ఈ విధమైన యాక్ట్స్ చేయగలరు. నార్మల్ పోలీస్ ఆఫీసర్స్ లైక్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ వీళ్ళు చేయలేరన్నమాట. అట్లీస్ట్ ది ఏఎస్పీ నుంచి కేటగిరీ వాళ్ళు పై వాళ్ళు ఎవరైనా టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనే డౌట్ వచ్చింది అంటే, ప్రూవ్ అయ్యింది అంటే అసెట్స్ని సీజ్ చేసే కెపాసిటీ ఈ పోలీస్ ఆఫీసర్స్కి ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఈవెన్ దే ఆర్ ఆల్సో కమింగ్ విత్ ది డెఫినేషన్ రిగార్డింగ్ ది స్పీచ్. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తే మాత్రం, క్లియర్, సో డైరెక్ట్గా సపోర్ట్ చేసినా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినా ఆర్ టెర్రర్ యాక్టివిటీ చెయ్యాలి అని ఆలోచించిన, టెర్రర్ యాక్టివిటీ చేయవసరం లేదు, ఒకవేళ టెర్రర్ యాక్టివిటీ చేద్దాము అని ఒక హౌస్లో కూర్చున్నారనుకోండి, క్లియర్, సో అంటే ఇంటెన్షనల్గా వాళ్ళందరూ కూర్చొని ఇట్లాంటి టెర్రర్ యాక్టివిటీస్ డిజైన్ చేస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం 5 years నుంచి మ్యాక్సిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? లైఫ్ ఇంప్రిజన్మెంట్, రైట్. సో ఇంటెన్షనల్గా కన్స్పైర్ చేసినా సరే, ఒకవేళ కూర్చొని ప్లాన్స్ వేసినా సరే, ఆర్ చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి టెర్రర్ యాక్టివిటీ డైరెక్ట్గా చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, అయితే టెర్రర్ యాక్టివిటీ కమిట్ చేస్తుంది పర్సన్ బి. క్లియర్? టెర్రర్ యాక్టివిటీ కమిట్ చేస్తుంది పర్సన్ బి. అయితే ఈ బి అనే వ్యక్తి టెర్రర్ యాక్టివిటీ కమిట్ చేస్తున్నాడని తెలిసినా ఒకవేళ తనకి ఏ విధమైన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా సహాయం చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను వెహికల్ ఇవ్వడం, ఇతను హౌస్ యూస్ చేసుకోవడం, ఇతను ప్లాన్స్లో కొంత అమౌంట్ సెట్ చేయడం కానీ అట్లాంటివి ఏం చేసినా ఈవెన్ ఏని కూడా ఒక టెర్రరిస్ట్ కింద కన్సిడర్ చేసి అతనికి కూడా మినిమం 5 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. క్లియర్? సో ఇంత క్లియర్గా డెఫినేషన్స్ అనేవి వైడ్గా ఇవ్వడం అనేది జరిగింది. సో చాలా జాగ్రత్తగా ఈ కొత్త డెఫినేషన్స్ కానీ ప్రావిజన్స్ కానీ గుర్తుంచుకోండమ్మా. క్లియర్? మనకి ఆన్సర్స్ రాయడంలో కానీ ప్రిలిమ్స్లో కానీ హెల్ప్ చేస్తుంది. క్లియర్? రైట్. అండ్ ఇంకా చూడండి ఒకసారి, అండ్ మరొక చేంజ్ అనేది తీసుకొచ్చారు రిగార్డింగ్ ది క్రూయల్టీ. క్లియర్? సో క్రూయల్టీ అనేది ఏదైతే ఉందో దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. ది క్రూయల్టీ అగెయిన్స్ట్ ఉమెన్ అన్నమాట. క్లియర్? ద క్రూయల్టీ అగెయిన్స్ట్ ఉమెన్. అయితే ఈ ఉమెన్కి అగెయిన్స్ట్ క్రూయల్టీ ఆమె హస్బెండ్ కానీ, క్లియర్, హస్బెండ్ కానీ ఆర్ ఈ హస్బెండ్ రిలేటెడ్ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఈ ఫీమేల్ని ఆఫెన్సివ్గా మాట్లాడినా ఆర్ ఒకవేళ ఫిజికల్ అటాక్స్ చేసినా సరే వాటిని క్రూయల్టీ కింద కన్సిడర్ చేస్తారు అండర్ ది సెక్షన్ 86. క్లియర్? సెక్షన్ 86 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఉమెన్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ సూసైడ్ కమిట్ చేసుకున్నా, క్లియర్, ఆర్ కమిట్ చేసే విధంగా వీళ్ళు ఏం చేసినా సరే, ఒకవేళ ఆమె లైఫ్కి కానీ ఏదైనా థ్రెట్ ఉన్నా, ఆమె మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ ఏదైనా థ్రెట్ ఉన్నా, ఇట్లాంటి టైంలో హస్బెండ్కి అండ్ రిలేటివ్స్కి కూడా పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ పనిష్మెంట్ కూడా వాళ్ళు చాలా సివియర్గానే పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో జైల్ టర్మ్ అప్ టు 3 years. క్లియర్? సో మినిమం జైల్ టర్మ్ అప్ టు 3 years అనేది వీళ్ళు దీంట్లో డిఫైన్ చేయడం అనేది జరిగింది సెక్షన్ 86 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహితలో కూడా. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ చూడండి, దట్ ఈస్ రిలేటెడ్ టు కోర్ట్ ప్రొసీడింగ్స్ అనమాట. క్లియర్? ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ క్లియర్గా అవుట్రైట్ చేయడం అనేది జరిగింది. కోర్టు ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? కోర్టు ప్రొసీడింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ కోర్టులో ఒకవేళ వాదనలు అనేవి బి తరపున ఒక లాయర్, బి తరపున ఒక లాయర్ అనేది వాళ్ళు వాదించడం జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఈ వాదనలు మొత్తం ఈ ఎంటైర్ ప్రొసీడింగ్, ఈ ఎంటైర్ ఇష్యూస్ని మనం కోర్టు ప్రొసీడింగ్స్ అని అంటాం. ఓకేనా? అయితే ఈ కోర్టు ప్రొసీడింగ్స్ సెక్షన్ 73 క్లియర్గా చెప్తుందన్నమాట. ఈ కోర్టు ప్రొసీడింగ్స్ రిలేటెడ్ టు ద ఇష్యూస్ ఆఫ్ ది రేప్. క్లియర్? రేప్ ఇష్యూస్లో కానీ ఆర్ సెక్షువల్ అసాల్ట్లో కానీ, చూడండి, రేప్ ఇష్యూస్లో కానీ సెక్షువల్ అసాల్ట్లో కానీ ఎవరూ కూడా ఈ కోర్టు ప్రొసీడింగ్స్ని బయట పెట్టడానికి లేదు. క్లియర్? కోర్టు ప్రొసీడింగ్స్ని బయట పెట్టడానికి లేదు. కేవలం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చే జడ్జిమెంట్స్ మాత్రం బయట పెట్టచ్చు. క్లియర్? జడ్జిమెంట్స్ అనేవి బయట పెట్టచ్చు. సార్ ఏంటి అర్థం కాలేదు, ఒక్కసారి చూడండి. ఒక రేప్ ప్రొసీడింగ్స్లో అయినా సెక్షువల్ అసాల్ట్ ప్రొసీడింగ్స్లో అయినా జనరల్గా ఫిమేల్ ఏం జరిగింది అనేది చెప్తుంది, అవునా? సో మళ్ళీ ఫిమేల్ని ఆబ్జెక్టిఫై చేసి ఉమెన్ యొక్క డిగ్నిటీ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని కోర్టు చెప్పింది. ఈ రేప్ అండ్ సెక్షువల్ అసాల్ట్ కేసెస్లో
కోర్టులో ఏదైతే వాదోపవాదనలు అనేవి జరుగుతాయో వాటిని ఎవరూ కూడా బయట పెట్టడానికి లేదు. ఒకవేళ ఇలా ఎవరైనా ఈ ప్రొసీడింగ్స్ని బయట పెడితే మినిమం 2 years పనిష్మెంట్ అనేది ఉంటుంది. క్లియర్? సో డిగ్నిటీ ఆఫ్ ఫీమేల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెస్పెక్టివ్ 2 issuesలో ప్రొసీడింగ్స్ బయట పెట్టకూడదు. బట్ చూడండి, రేప్ ఇష్యూస్లో కానీ సెక్షువల్ అసాల్ట్ ఇష్యూస్లో కానీ కోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్స్ని ఎవరైనా సరే ఫ్రీ హ్యాండెడ్తో రాయొచ్చు, చెప్పచ్చు, మాట్లాడచ్చు అని కోర్టు ప్రొసీడింగ్స్ ఈ సెక్షన్ 73లో పొందుపరచడం అనేది జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదమ్మా, కోర్టు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని టర్మ్స్ యొక్క టర్మినాలజీ కూడా చేంజ్ అనేది చేయడం జరిగింది. అవి తెలుసుకోవడం మనకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో ఇంతవరకు కూడా కొన్ని రిగ్రెసివ్ టర్మినాలజీస్ అనేవి మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. క్లియర్? నేను ఒక్కసారి చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రిగ్రెసివ్ టర్మినాలజీ అంటే ఒక వ్యక్తి యొక్క డిగ్నిటీ అనేది కోల్పోయే విధంగా టర్మినాలజీ ఉంటే దాన్ని రిగ్రెసివ్ టర్మినాలజీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సి దెర్ ఈజ్ ఎ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ ది లొనాన్సీ. క్లియర్? సో దట్ ఈస్ ది లొనాన్సీ, రైట్? సో ఏంటంటే పిచ్చితనంని మనం లొనాసీ అని అంటాం అనమాట. క్లియర్? లొనాటిక్ పర్సన్ అని అంటాం కదా, పిచ్చివాడు అని. సో జనరల్గా లొనాటిక్ పర్సన్ అంటే ఎవరిని అంటాము? ఏదైతే క్లియర్గా చెయ్యాలో వాడికి తెలియలేదు అనుకోండి, మైండ్ అనేది స్టేబుల్గా లేదు అనుకోండి, అలాంటి పర్సన్స్ని లొనాటిక్ పర్సన్స్ అని అంటాం. అండ్ ఆ కేసెస్ని లొనాసీ అని అంటాం. అవునా? అయితే జనరల్గా కూడా రెగ్యులర్గా మనం ఎవరితో అయితే ఉంటామో వాళ్ళు జనరల్గా కరెక్ట్ మైండెడ్ పర్సన్సే. బట్ కొన్నిసార్లు ఏదైనా డిస్టర్బెన్స్గా యాక్టివిటీస్ చేస్తే నువ్వేమైనా పిచ్చోడవా ఏంటి అని తిడుతూ ఉంటారు. అవునా? సో ఇట్లా అనడం వలన ఈ ప్రాబ్లమ్ ఆఫ్ లునాటిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిగ్నిటీకి ఎఫెక్ట్ అవుతుంది. అవునా కదా? ఆర్ యు గెటింగ్? సో అంటే ఏంటి, జనరల్గా ఈ టర్మ్స్ని రెగ్రెసివ్ టర్మినాలజీస్ అని అంటాం. మనం జనరల్గా మాట్లాడతాం నువ్వు పిచ్చోడవా అని మాట్లాడుతూ ఉంటారు. బట్ అలాంటివి నిజంగా పిచ్చితనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని అవమానించేటట్టుగా ఈ టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఇవి చేంజ్ అవ్వాలి. లైక్ లొనాసీ కానీ మెంటల్ రిటార్డేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేంజ్ చేయాలి. రైట్? అర్థమవుతుందా? అన్సౌండ్ మైండెడ్నెస్ అయినా దీన్నన్నిటినీ కూడా ఏ విధంగా చేంజ్ చేశారమ్మా? మెంటల్ ఇల్నెస్. ఓకేనా? దిస్ ఈజ్ ఎ వెల్కమ్ థింగ్. మెంటల్ ఇల్నెస్ మీరు రాయొచ్చు అనమాట. ఒకవేళ యూపీఎస్సీ క్వశ్చన్ అనేది అడిగారనుకోండి మెయిన్స్ పర్స్పెక్టివ్లో, ఈ కొత్త సెక్షన్స్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అవుట్కమ్ ఏముంది ఆర్ ఏవైతే ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చాయి అనేది మీరు రాయొచ్చు. దట్ ఈజ్ ఈ రిగ్రెసివ్ టర్మినాలజీస్ని మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లొనాసీ కానీ అన్సౌండ్ మైండ్ కానీ అన్సౌండ్ మైండ్ వీటిని మెంటల్ ఇల్నెస్గా గుర్తించడం జరిగింది. క్లియర్? రైట్? వీటిని మెంటల్ ఇల్నెస్గా మాత్రమే పిలవాలి. ఇక నుంచి ఆ రిగ్రెసివ్ టర్మినాలజీస్ని యూజ్ చేయొద్దు అని చెప్తున్నారనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్ ఆల్సో బ్రింగింగ్ సంథింగ్ దట్ ఈజ్ మరొక టర్మ్ కూడా యాడ్ చేయడం జరిగింది, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. క్లియర్? ఫిజికల్ డిసెబిలిటీ అంటే ఏంటి? బాడీలో ఒక పార్ట్ అనేది పనిచేయకపోవడం. క్లియర్? అలానే ఇక్కడ చూడమ్మా, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే ఇంటెలెక్చువల్గా ఆ పార్ట్ అనేది పనిచేయట్లేదు, అంటే బ్రెయిన్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు. సో ఇట్లాంటివి రిగ్రెసివ్ టర్మినాలజీస్గా కాకుండా ఒక ప్రాపర్ డిగ్నిఫైడ్ టర్మ్స్ కింద ఉంటాయి అని చెప్పి వీటిని యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్? అండ్ మరొకటి దట్ ఈస్ రిగార్డింగ్ ది జుడిషియరీ ఓన్లీ. సో రిగార్డింగ్ ది మాబ్ లించింగ్. క్లియర్? మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ అంటే ఏంటి? మాబ్ లించింగ్ అంటే మూకుమ్మడి దాడి చేసి ఒక వ్యక్తిని చంపేస్తే దాన్ని మాబ్ లించింగ్ అని అంటామన్నమాట. క్లియర్? సో అయితే ఫస్ట్ టైం మాబ్ లించింగ్ గురించి ఐపీసీ సెక్షన్స్లో క్లియర్గా పెట్టడం, అంటే ఈ భారతీయ న్యాయ సంహితలో మాబ్ లించింగ్ గురించి యాడ్ చేశారు. బట్ ప్రీవియస్ క్లియర్ బిల్ అంటే భారతీయ న్యాయ సంహిత ఫస్ట్ బిల్లో ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో దీన్ని కల్పబుల్ అఫెన్స్ కింద కన్సిడర్ చేసి పనిష్మెంట్ అనేది 7 yearsకే ఇవ్వడం జరిగింది. బట్ క్రిటిసిజమ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. దేని గురించి? మాబ్ లించింగ్ అనేది చాలా డేంజరస్. మాబ్ లించింగ్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తిని బేస్డ్ ఆన్ హిస్ జెండర్ కానీ, బేస్డ్ ఆన్ హిస్ కాస్ట్ కానీ, బేస్డ్ ఆన్ హిస్ రిలీజియన్ కానీ టార్గెట్ చేసి ఆ వ్యక్తిని చంపడం జరుగుతుంది. దీన్ని మర్డర్తో సహా పరిగణించాలి అని చెప్పి దీన్ని ఇప్పుడు మర్డర్గా పరిగణించడం చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో మాబ్ లించింగ్ అనేది ఇప్పుడు మర్డర్ ఇష్యూ కింద కన్సిడర్ చేస్తారు. ఎవరైనా ఈ అఫెన్స్లో పాల్పడితే
వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది వాళ్ళకి ఉంటుంది. మాబ్ లించింగ్ అంటే క్లియర్గా చెప్తున్నారు, ఎక్కడైనా 5 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే, క్లియర్. సో మోర్ దాన్ 5 మెంబర్స్ ఒకవేళ ఒక వ్యక్తిని చంపినట్లయితే దాన్ని మాబ్ లించింగ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ ఆ మెంబర్స్ అందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అయితే వీటిని ఎందుకు తీసుకొచ్చారంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూసుకుంటే మోస్ట్లీ ఫీమేల్స్ని కానీ కొంతమంది ముస్లిం మైనారిటీస్ మీద టార్గెటెడ్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. క్లియర్. అంటే ఒక 200-300 మెంబర్స్ వెళ్ళి ఒక ముస్లిం పర్సన్ని చంపడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అది ఒక మంచి పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వేరియస్ జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఈ భారతీయ న్యాయ సంహిత బిల్ 2లో మాబ్ లించింగ్ యొక్క పనిష్మెంట్ని క్లియర్గా అవుట్రైట్గా మర్డర్తో కన్సిడర్ చేస్తూ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? రైట్. అండ్ ఇంకా చిన్న చిన్న పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యొక్క డెఫినేషన్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. లైక్ స్నాచింగ్ కానీ, థెఫ్ట్ కానీ, చీటింగ్ కానీ, అన్ఆథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ టికెట్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, వీటన్నిటిని కూడా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కింద డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. అండ్ కొన్ని చేంజెస్ అనేవి భారతీయ నాగరిక సురక్ష సంహితలో చెప్పడం జరిగింది. వాటిని ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఫస్ట్ టైం ది కమ్యూనిటీ సర్వీస్ అనేది ఏ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ కింద తీసుకొచ్చారు. జనరల్గా పనిష్మెంట్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక వ్యక్తి ఆఫెన్స్ చేస్తే ఆ అఫెన్స్ చేయడం వల్ల పనిష్మెంట్తో వాడు మారాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవునా? రైట్. అందుకనే జనరల్గా పనిష్మెంట్ అనేది ఇస్తారు. ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్ అనేది యాక్చువల్గా ఎవరైతే అఫెన్స్ చేస్తున్నారో వాళ్ళకి ఒక స్కోప్ అనేది దొరుకుతుంది మారడానికి, చేంజ్కి. క్లియర్. సో కమ్యూనిటీ సర్వీస్ ఫర్ పెట్టి ఆఫెన్సెస్. క్లియర్. సో చిన్న ఆఫెన్సెస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఫైన్ కానీ జైలు శిక్ష కానీ అట్లాంటివి వేయకుండా కమ్యూనిటీ సర్వీస్ అనేది మ్యాండేటరీగా చేస్తారనమాట. క్లియర్. ఈ కమ్యూనిటీ సర్వీస్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ చెప్తారు. అంటే ఏ విధంగా కమ్యూనిటీ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒక వ్యక్తి ఒక పెట్టి ఆఫెన్స్ అనేది చేశాడు. క్లియర్. అంటే థెఫ్ట్ చేశాడు, ద ప్రాపర్టీ వర్త్ లెస్ దెన్ 5,000 రూపీస్. క్లియర్గా చెప్తున్నారు. 5,000 రూపీస్ కన్నా తక్కువ ఉన్న ఐటెంని ఎవరైనా థెఫ్ట్ చేస్తే దాన్ని పెట్టి ఆఫెన్స్ కింద కన్సిడర్ చేయాలని చెప్తున్నారు. ఒకవేళ ఒక వ్యక్తి అలా చేస్తే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ చెప్పాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బీచ్ ఉందనుకోండి, బీచ్ రోడ్లో ఉన్న ప్లాస్టిక్ పొల్యూషన్ అంతా కూడా, క్లియర్, బీచ్ రోడ్లో ఉన్న ప్లాస్టిక్ పొల్యూషన్ అంతా కూడా క్లీన్ చేయాలి. ఆర్ వర్స్గా 30 days ఒక ట్రాఫిక్ జామ్ ఉన్న ఏరియాలో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. ఇటువంటి కమ్యూనిటీ సర్వీసెస్ అన్నమాట. క్లియర్. సో ఇట్లాంటి కమ్యూనిటీ సర్వీసెస్ ప్రజలందరికీ కూడా కమ్యూనిటీకి బెనిఫిట్ అయ్యే విధంగా, లెట్స్ టేక్ ఒక 10,000 ట్రీస్ ప్లాంట్స్ని నాటాలి. ఇట్లాంటివి ఏవైనా సరే కమ్యూనిటీ సర్వీసెస్ చెయ్యాలి అని ఒక ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ఏ వెల్కమ్ స్టెప్. క్లియర్. సో చిన్న ఆఫెన్సెస్ చేస్తున్నప్పుడు కమ్యూనిటీ సర్వీస్ లాంటి పనిష్మెంట్స్ ఇవ్వడం వలన వ్యక్తి మారడం మాత్రమే కాదు, కమ్యూనిటీ పట్ల అతనికి ఒక గుడ్ ఒపీనియన్ అండ్ సర్వీస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారనమాట. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ అబౌట్ ద ఇష్యూ ఆఫ్ హ్యాండ్ కఫింగ్. క్లియర్. హ్యాండ్ కఫింగ్ ఒకసారి చూడమ్మా. హ్యాండ్ కఫింగ్ అంటే ఏంటి? సంకెళ్ళు వేయడం అనమాట. అయితే సుప్రీంకోర్టు కేసెస్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. హ్యాండ్ కఫింగ్ అనేది వ్యక్తి యొక్క డిగ్నిటీ కోల్పోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో హ్యాండ్ కఫింగ్స్ అనేవి ఇన్ జనరల్గా చేయకూడదు అని సుప్రీంకోర్టు కేసెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ కొత్త భారతీయ నాగరిక సురక్ష సంహితలో ఏమని చెప్పడం జరిగింది అంటే, ఒరిజినల్గా సెక్షన్ 43 క్లాజ్ 3లో ది భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ 1లో హ్యాండ్ కఫింగ్ అనేది పోలీసులు చెయ్యొచ్చు. అంటే ఒకవేళ ఒక వ్యక్తి తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే ఆ వ్యక్తికి హ్యాండ్ కఫింగ్స్ అనేవి వెయ్యొచ్చు అని ఉంది. అయితే దీని మీద క్రిటిసిజం రావడం జరిగింది. ఆ క్రిటిసిజం వలన కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ ఏంటి అంటే, హ్యాండ్ కఫింగ్స్ అనేవి కేవలం ఒక వ్యక్తి హీనస్ క్రైమ్స్ చేసినప్పుడు మాత్రమే. చూడండి, హీనస్ క్రైమ్స్ అంటే డేంజరస్ క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఆర్ రేప్స్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్పుడే హ్యాండ్ కఫింగ్ చేయాలి. అంతే తప్ప లెట్స్ టేక్ ఒక వ్యక్తి ఎకనామిక్ అఫెన్స్ చేశాడు. క్లియర్. ఎకనామిక్ అఫెన్స్ అంటే ఏదైనా వస్తుందమ్మా. సింపుల్ ట్యాక్స్ పే చేయకపోవడం కూడా ఎకనామిక్ అఫెన్సే.
క్లియర్, ఆర్ ఫండ్ రైజింగ్ చేస్తూ ట్యాక్సెస్ ఇల్లీగల్గా కరప్షన్స్ చేసినా సరే, ఏదైనా సరే ఇన్ జనరల్గా మనీ మ్యాటర్స్కి వచ్చేసరికి ఎకనామిక్ అఫెన్సెస్ కింద వస్తుందన్నమాట. అంటే ఒక కంపెనీ ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కట్టలేదనుకోండి కొన్ని ప్రొవిజన్స్ వలన, దాన్ని ఎకనామిక్ అఫెన్స్ కిందే ట్రీట్ చేస్తారు. అండ్ రిటర్న్స్ చూపించాలి అనుకోండి, రిటర్న్స్ చూపించకుండా బ్లాక్ మనీని ఎక్వైర్ చేస్తున్నారనుకోండి, అది ఎకనామిక్ అఫెన్సే. ఇటువంటి ఎకనామిక్ అఫెన్సెస్ టైంలో కూడా హ్యాండ్ కఫింగ్ యూజ్ చేసే కెపాసిటీ అనేది బిల్ 1 ఇవ్వడం జరిగింది. బట్ బిల్ 2లో దీన్ని క్యాన్సిల్ చేశారనమాట. అంటే ఎకనామిక్ అఫెన్స్కి ఒక వ్యక్తి ఎక్కడికి తప్పించుకోడు, వాడు అక్కడే ఉంటాడు. క్లియర్. సో అలాంటి వాళ్ళని హ్యాండ్ కఫింగ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని జనరల్గా ప్రొడ్యూస్ చేస్తే చాలు. బట్ హీనస్ క్రైమ్స్, మర్డర్స్ కానీ రేప్స్ కానీ ఇట్లాంటి చేసిన వ్యక్తులకు మాత్రమే హ్యాండ్ కఫింగ్స్ వేయాలి అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. క్లియర్, రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న టైంలో కూడా వీళ్ళు ఎక్కడికి తప్పించుకోకుండా ఉండడానికి హ్యాండ్ కఫ్స్ని యూజ్ చేయొచ్చు అని క్లియర్గా బిల్లో పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇంకా చూడమ్మా. అండ్ ఈ కొత్త బిల్లో ఆల్రెడీ ఈ ఎంటైర్ బిల్లో కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి ఈవెన్ ఆన్లైన్ విజువల్గా, ఆడియో విజువల్ కోర్టు ప్రొసీడింగ్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. సో వ్యక్తి రాని పక్షాన ఈవెన్ ఆడియో విజువల్ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిలో కొన్ని మైనర్ చేంజెస్ అనేవి చేయడం కూడా జరిగిందనమాట. రైట్, ఎస్. అండ్ నెక్స్ట్ ఉండి రిగార్డింగ్ ది పోలీస్ కస్టడీ. క్లియర్. సో పోలీస్ కస్టడీలో అంటే ఒక వ్యక్తి ఆఫెన్స్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీలో ఉంటారు, అంటే జైల్లో ఉంటారు. క్లియర్. అంటే దీన్ని ప్రిజన్ అని అంటాం. క్లియర్. ప్రిజన్లో ఉండడం జరుగుతుంది. ఈ పోలీస్ కస్టడీలో ఎందుకు ఉంచుతారంటే పోలీసులు వాళ్ళు వేరియస్ ఇన్ఫర్మేషన్ అగేన్స్ట్ దిస్ పర్సన్ కలెక్ట్ చేస్తారు. అవి కోర్టులో ప్రొడ్యూస్ చేసినంత వరకు కూడా ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్లకుండా ప్రిజన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అవునా. ఈ పోలీస్ కస్టడీలో ఉంచే ప్రాసెస్లో కేవలం 15 days టైం లిమిట్ అనేది ఉంటుందన్నమాట. పోలీస్ కస్టడీలో 15 days ఉంటుంది. ఈ కొత్త బిల్లో ఈ 15 days నుంచి కూడా నేచర్ ఆఫ్ అఫెన్స్ బట్టి 60 to 90 days వరకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి చూడండి, అంటే ఏ అనే వ్యక్తి ఆఫెన్స్ చేశాడు అనుకోండి, ఇంకా ప్రూవ్ కాలేదు, డౌట్ ఉంది, సస్పెండ్ చేశారంతే. క్లియర్. సో సస్పెక్ట్ చేసినా సరే వీడిని తీసుకెళ్ళి ప్రిజన్లో పెట్టారనుకోండి, 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు అయితే ఫర్దర్ రిమాండ్కి ఇచ్చింది అనుకోండి, అంటే పోలీస్ కస్టడీలోనే ఉండాలి, దీని మీద పూర్తి విచారణ అనేది చేస్తాము, పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి అని కోర్టు చెప్పింది అనుకోండి, వీడిని పోలీస్ కస్టడీలో ఉంచుతారు. అయితే జనరల్గా కొన్ని కండిషన్స్ ప్రకారం 15 days ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఈ కొత్త బిల్లో తీసుకొచ్చారు, 90 days దాకా కూడా పోలీస్ కస్టడీలో ఉంచే ఛాన్సెస్ అనేవి పోలీసులకు ఉన్నాయన్నమాట. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమని క్రిటిసైజ్ చేస్తున్నారంటే, ఇలా చేయడం వలన వ్యక్తి యొక్క డిగ్నిటీ అనేది పోతుంది, ఈక్వాలిటీ అనేది పోతుంది, ది రైట్ టు లైఫ్ అనేది కూడా పోతుంది, ఇన్ని ఎక్కువ డేస్ ఉండడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. అండ్ నెక్స్ట్ ఈవెన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి రీప్లేస్మెంట్ చేస్తూ భారతీయ సాక్ష్య బిల్ అనేది వచ్చింది కదమ్మా. ఈ భారత సాక్ష్య బిల్లో కూడా కొన్ని చేంజెస్ అనేవి తీసుకొచ్చారు రిగార్డింగ్ ది సెక్షన్ 61. క్లియర్. సెక్షన్ 61 అయితే ఇంతవరకు ఎవిడెన్స్ అనేది ఫిజికల్ ఫామ్లో ఉండే విధంగా ఉండేటట్టు పెట్టారు. బట్ ఇప్పుడు ఈ కొత్త బిల్లో ఈవెన్ ది ఎలక్ట్రానిక్ డివైస్, క్లియర్, ఎలక్ట్రానిక్ డివైస్ని కూడా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కింద, క్లియర్, ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేవి పేపర్ రికార్డ్స్తో సమానంగా వాటికి వాల్యూ అనేది ఉండాలి అని చెప్తూ ఈవెన్ సర్టిఫికేట్స్ని కానీ వాటన్నిటినీ కూడా ఆన్లైన్ డిజిటలైజ్ చేసి యూజ్ చేసుకునే కెపాసిటీ అనేది ఈ కొత్త బిల్, క్లియర్, దట్ ఈజ్ ది భారతీయ సాక్ష్య బిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. క్లియర్. సో చూసారు కదమ్మా, ఇంపార్టెంట్ ప్రావిజన్స్ ఏవైతే క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగిందో ఆర్టికల్లో, అవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు జాగ్రత్తగా విని పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుంటే ఈవెన్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చినా సరే మీకు రాయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. రైట్. ఎస్. ఈ ఆర్టికల్ అనేది చూడమ్మా, దట్ ఈస్ ది ఆర్టికల్ 370 ఇష్యూ క్లోజ్డ్ బట్ ద టెర్రర్ విక్టిమ్స్ నీడ్ క్లోజర్ అని ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ అనేది మనకి ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది కదా, జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీలో మనకి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఆథర్ ఆర్కే విజ్, హీఈస్ ఏ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వెంట్. సో ఇతను ఇచ్చిన ఆర్టికల్స్ అనేవి మనకి యూపీఎస్సీలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇతను క్లియర్ విజనరీతో, క్లియర్, ఒక ప్రాపర్ ఆర్డర్తో అండ్ ఇంకా గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ కూడా ఇతనికి ఉండడం వలన ఇతను ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా రాయడం అనేది జరుగుతుంది.
మనకి ఎగ్జామినేషన్లో కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. అయితే ఆథర్ ఏ ఇష్యూస్ అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడో దాన్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడమ్మా. రైట్. అయితే ఆర్టికల్ 370 మనందరికీ తెలుసు. సో ఆర్టికల్ 370ని నలిఫై చేస్తూ అంటే ఏమని చేంజ్ చేయడం జరిగింది, దట్ కాశ్మీర్, ది జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని యొక్క స్టేట్హుడ్ అనేది తీసేసి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది తీసేసి కంప్లీట్ ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేసి జమ్మూ కాశ్మీర్స్ని 2 యూనియన్ టెరిటరీస్ కింద చేశారు. ఇది అందరికీ కూడా తెలుసు. రైట్. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా ఆర్టికల్ 370 అనేది కరెక్ట్గానే జరిగింది. అంటే ఆర్టికల్ 370 ఏదైతే రివోక్ చేశారో, పవర్స్ అనేవి రివోక్ చేశారో అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగానే జరిగాయి, ప్రాబ్లం లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. క్లియర్. సో అది కంప్లీట్గా ఫైన్. అయితే అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా జస్టిస్ సంజయ్ కన్నన్ కౌల్, క్లియర్, సంజయ్ కిషన్ కౌల్ అతను ఏమని చెప్తున్నారు అంటే, దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ, క్లియర్. సో చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ట్రూత్, క్లియర్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్, క్లియర్. ఒక ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేది కావాలి అని చెప్తున్నారు. క్లియర్. ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్, ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేది పెట్టాలి. సార్ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ ఏంటి సార్? ఈ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ ఏంటి అంటే, జనరల్గా ఎక్కడైనా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి స్టేట్ కానీ నాన్ స్టేట్ యాక్టర్స్ కానీ, చూడండి అమ్మా, క్లియర్, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి స్టేట్ కానీ నాన్ స్టేట్ యాక్టర్స్ కానీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేస్తే వాటి మీద ఎంక్వైరీ వేసే కమిషన్ని ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అని అంటాం. అంటే ఆ ఏరియాలో అసలు ఏం జరిగింది, ప్రాపర్ ట్రూ ఇన్ఫర్మేషన్ కావాలి అని ఈ కమిషన్స్ అనేవి జనరల్గా పెడతారనమాట. స్టేట్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంటే స్వయంగా పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి కొంతమందిని ఇబ్బంది పెడుతుంది అనుకోండి, దాన్ని స్టేట్ కమిటెడ్ యాక్టివిటీస్ అని అంటారు. నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే కొంతమంది టెర్రరిస్టులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాలిబాన్ ఉంది. తాలిబాన్ అనేది ది కంట్రోల్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్, అండర్ ది కంట్రోల్ ఆఫ్ తాలిబాన్లో వాళ్ళు ఏవైతే కొన్ని అరాచకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో దాని వలన హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయో వాటిని నాన్ స్టేట్ యాక్టర్స్ అని అంటాం. ఒకవేళ స్టేట్ డైరెక్ట్గా కమిట్ చేస్తే దాన్ని స్టేట్ రిలేటెడ్ అని అంటామన్నమాట. క్లియర్. సో ఇలా జరిగిన తరువాత ఈ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అనేవి నెక్స్ట్ వచ్చే బాడీస్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో దట్ ఇవి అసలు నిజంగా ఆ టైంలో ఏం జరిగాయి అనేది మనకి తెలియాలి అంటే ఈ కమిషన్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో వీళ్ళు పూర్తిగా రాంగ్స్ ఎక్కడ జరిగాయి అనేది సొసైటీ అంతా కూడా వెతికి కనుక్కుంటారు అని చెప్తున్నారనమాట. రైట్. అర్థమైందా? అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. రైట్. జనరల్గా ఈ కమిషన్స్ అనేవి సొసైటీలోకి వెళ్ళి ప్రజలతో కలిసి ప్రజల దగ్గర నుంచి డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. సో ఇది ఒక కమిషన్ బాడీ కాబట్టి ప్రజలు కూడా, ఒక పోలీస్ వ్యవస్థ అనుకోండి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. బట్ ఇటువంటి కమిషన్స్ అనేవాళ్ళు ప్రజలతో కలిసిపోయి ఉండే విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని ట్రూ ఇన్ఫర్మేషన్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రైట్. అయితే ఆథర్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నారనమాట. ఆర్కేవిజ్ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నారు. దట్ ప్రీవియస్గా ఉగాండా, క్లియర్, ఎక్కడమ్మా, ఉగాండాలో క్లియర్ ఒక ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఇన్ 1974లో ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ పెట్టారు. ఎందుకంటే 1974 ముందు వరకు ఉన్న గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా రూల్ చెయ్యలేదు. క్లియర్. సో దాని వలన హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరిగాయి. ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎలా జరిగాయి అని తెలుసుకోవడానికి ఒక ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేది పెట్టడం జరిగింది. సో దీని వలన ఎంతవరకు ప్రజలు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారో అక్కడ తెలిసాయి అన్నమాట. క్లియర్. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ శ్రీలంకలో కూడా ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో ది తమిళ్ ఏలం గ్రూప్ యొక్క విధ్వంసం ఏదైతే జరిగిందో
తర్వాత గవర్నమెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ని కొంతవరకు కనుక్కోవడం జరిగింది. అవునా? అంటే కొంత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఏవైతే మిస్టేక్స్ జరుగుతాయో ఆ నెక్స్ట్ గవర్నమెంట్స్ వాటిని తెలుసుకుంటాయి. ఆ విధంగా అండ్ మరొకటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మియాన్మార్ ఉంది. క్లియర్? యాజ్ ఆఫ్ నో మియాన్మార్ ఉంది. ఇది మిలిటరీ రూల్లో ఉంది. ఓకేనా? మిలిటరీ రూల్. అయితే నెక్స్ట్ చూడండి, ఒకవేళ మిలిటరీ రూల్ అనేది క్లోజ్ అయిపోయి ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ రూల్ అనేది వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ రూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేసి ఎర్లియర్ మిలిటరీ రూల్లో ఏవైతే మిస్టేక్స్ జరిగాయో వాటిని ప్రపంచమంతటికి కూడా చెప్తారనమాట. క్లియర్? సో దట్ ఒకవేళ ఏదైనా కంట్రీలో ఒక మిలిటరీ రూల్ ఉన్నా ప్రజలు నో డెమోక్రటిక్ కంట్రీలోనే మనం బాగా ఉండగలం, మిలిటరీ రూల్ అనేది డిక్టటోరియల్షిప్ రూల్ అనేది కరెక్ట్ కాదు అని మిగిలిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ ఈవెన్ ఆ రెస్పెక్టివ్ నేషన్లో కూడా డెమోక్రటిక్ గవర్నమెంటే ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని ప్రజలకి ఐడియా వస్తుందన్నమాట. సో ప్రజలకి ఏవైతే జరుగుతున్నాయో నిజాలు తెలియచెప్పడం అనేది గవర్నమెంట్ బాధ్యత కదా. అందుకని ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అనేది పెట్టడం ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది కదమ్మా? సో ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారంటే ఉగాండాలో 1974లో పెట్టారు, అక్కడ కూడా కొన్ని బ్యూటిఫుల్ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? అంటే ఈ కమిషన్ బాగా వర్క్ చేసింది అండ్ వాటి రిపోర్ట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అందరికీ కూడా అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ author is trying to tell that there are few characteristics for the Truth and Reconciliation Commission. ఈ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్కి మెయిన్ 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అంటున్నారు. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా చూడమ్మా. కంప్లీట్ యూపీఎస్సీ జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది జిఎస్ 1, 2, 3, 4 కంప్లీట్ మీకు ప్రోగ్రామ్ అనేది వస్తుంది, ఇంక్లూడింగ్ ఎస్ఐతో సహా మీకు వస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ అనేది కేవలం 18,000 రూపీస్కి మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉందన్నమాట. క్లియర్? సో కేవలం 18,000 రూపీస్కి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నెంబర్ చూడండి 7893899553. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ ఆఫర్ అనమాట. కేవలం 18,000 రూపీస్కి బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్గా వస్తున్నాయి. మరొక బ్యూటిఫుల్ ఆఫర్ చూడమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ ఫుల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. క్లియర్? సో మీకు కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000కి తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇక్కడ మీకు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది అండ్ యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్తో సహా. క్లియర్? మీరు ఒక్కసారి చూడండి, మీకు కేవలం జనరల్ స్టడీస్ మాత్రమే సరిపోతుందంటే 18,000 పెట్టి మీరు స్టార్ట్ చేయగలరు. అండ్ ఇంకా మీకు గ్రూప్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ప్రతి దానికి కూడా యాక్సెసిబిలిటీ ఆల్ ఇన్ ఆల్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ 45,000 మీరు అమౌంట్ అనేది పే చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకోగలరు అనమాట. సో కొత్త బ్యాచ్ అనేది January 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 31st December వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీ అమ్మ. బ్యూటిఫుల్ ఆఫర్. 60,000 ఫీజు అనేది కేవలం 45,000కే పెట్టడం అనేది జరిగిందనమాట. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు.